నమస్కారం. తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో SCERT నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాంఘిక శాస్త్రం 8వ తరగతిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా నాతో పాటుగా ప్రభాకర్ రెడ్డి గారు, స్కూల్ అసిస్టెంట్, వారు పాల్గొంటున్నారు. మరియు ఇంకొక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ శ్రీమతి లలిత గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా సాంఘిక శాస్త్రము 8వ తరగతికి సంబంధించినది. దీంట్లో లెసన్స్తో పాటు సాంఘిక శాస్త్ర ఆవశ్యకత గురించి మరియు దాన్ని ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా ఏ రకంగా చేయాలి అన్న దానిపైన మనం చర్చా కార్యక్రమం ఉంటుంది. దీంట్లో మొదటగా ఈ సాంఘిక శాస్త్రము అనేది పిల్లలకి ఏ రకంగా అర్థం చేయించాలి, అసలు సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి అనేది పిల్లలకు ఏ రకంగా అవగాహన చేసుకోవాలనే దానిపైన శ్రీమతి లలిత గారు మాట్లాడతారు. ఓకే సార్. సాంఘిక శాస్త్రము అనేది మనకి 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు 5th క్లాస్ వరకు మనకి పరిసరాల విజ్ఞానం అనే అంశంతో ఉంటుంది. వాళ్ళకి సైన్స్, సాంఘిక శాస్త్రం సంబంధించి కొన్ని పాఠాలు కలిపి ఉంటుంది. 6th క్లాస్కి వచ్చినప్పటి నుంచి సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం అనేది సపరేట్గా ఉంటుంది. మరి సాంఘిక శాస్త్రంలో మనం ఏం నేర్చుకుంటాము అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మన చుట్టూ ఉన్నటువంటి మన పరిసరాలు, మన చుట్టూ ఉన్నటువంటి భూమి, నీరు, గాలి, వీటికి సంబంధించిన అంశాలతో పాటు మన దేశం, మన ప్రపంచంలో ఉన్నటువంటి గత చరిత్రకు సంబంధించినటువంటి విషయాలని మనం ముందుకు పోవాలి అంటే, మన భవిష్యత్తులో ముందుకు పోవాలంటే మన గత చరిత్ర కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మన గత చరిత్రకు సంబంధించిన అంశాలు, తర్వాత మన పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పాలనకి కావలసినటువంటి అర్హత, పరిపాలన చేయడానికి కావాల్సిన వ్యక్తుల్ని ఏ విధంగా ఎన్నుకోవాలి, ఏ విధంగా పరిపాలన చేస్తారు, ఆ సమాజంలో మనం ఏ విధంగా జీవించగలగాలి సంఘంలో అందరితో కలుపుకొని, ఈ విషయాలతో పాటు మనం రోజువారీ నిర్వహించే కార్యక్రమాల్లో మనం డబ్బుని ఎలా సంపాదిస్తున్నాము, ఎలా ఖర్చు పెడతాము, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనము సాంఘిక శాస్త్రంలో తెలుసుకుంటాము. కాబట్టి ఈ సాంఘిక శాస్త్రం అనేది అన్ని విషయాలని అంటే భౌగోళిక శాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, తర్వాత పౌరశాస్త్రము, అన్ని విషయాలని కలుపుకొని మనము సాంఘిక శాస్త్రంగా నిర్వహించుకుంటున్నాం. కాబట్టి విద్యార్థులు తమ దైనందిన జీవితంలో జరిగే అన్ని సంఘటనలు కూడా ఈ సాంఘిక శాస్త్రానికి మేళవింపుగానే ఉంటాయి. మనం దేన్ని ఒకదాన్ని సపరేట్గా చేసి చూడలేమన్నమాట. కాబట్టి ఈ సాంఘిక శాస్త్రం అనేది ఒక విద్యార్థి రేపు పెద్దగా అయిన తర్వాత, ఈ రోజుటి బాలలే రేపటి పౌరులు అనుకుంటున్నాం కాబట్టి మనము రేపటి పౌరులుగా ఒక మంచి జీవనాన్ని కొనసాగించాలంటే, ఒక మంచి పౌరునిగా తమ యొక్క బాధ్యతల్ని, విధుల్ని నిర్వహించడం కోసం, తన జీవితం కూడా పరిపూర్ణంగా జీవించడం కోసం, ఒక భారతదేశంలో మంచి పౌరునిగా బతకాలంటే సమాజంలో ఎటువంటి వైఖరుల్ని, ఎటువంటి అభిరుచుల్ని తను పొందాలను తెలియజేయడం కోసం కూడా మనం సాంఘిక శాస్త్రాన్ని బోధనా విభాగాల్లో ఒక విభాగంగా తీసుకుంటున్నాము. కాబట్టి ఈ సాంఘిక శాస్త్రాన్ని పిల్లలు కూడా చక్కగా దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నట్లయితే, దాన్ని అవలంబించుకున్నట్లయితే సమాజంలో మంచి వ్యక్తిగా నిలబడగలుగుతాడు. తనే కాకుండా తన తోటి పౌరుల పట్ల కూడా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండి, భారతదేశ భవిష్యత్తు పట్ల, ప్రపంచంలోని అన్ని విషయాల పట్ల ఒక అవగాహన కలిగి ఉండి సర్వతోముఖాభివృద్ధిగా మనగలుగుతాడు సార్. ఓకే. సో అయితే సాంఘిక శాస్త్రాన్ని చదవడం వల్ల ఒక ఉత్తమ పౌరుడు మరియు సమాజంలో ఒక భాగంగా రాణించగలుగుతాడు అనేది ఇక్కడ మన ప్రధాన ఉద్దేశము. ఇక్కడ మనకు ప్రధాన భాగాలైన ఏవైతే జియోగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్, even and history, these all the things are there. It is interrelated. One is related to another one. It is suppose if we take about the history, in the history also we will read about the economics also, how earlier economy was there and how the present that one it is there. And even from the history we will learn about the civics also.
because of how the kings ruled and what is the present situation that when it is there. So like this one, it is every part of this one, it is there related to our life. So let us have a discussion on the what actually the nature of this social studies it is there, and how it is linked to the student it is there. Sir, Prabhakar Reddy sir. సార్ ఇప్పుడు మనకు సోషల్ స్టడీస్ని ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనం అంటే మనకు ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, సోషల్ స్టడీస్ని ఏ విధంగా మనము పిల్లలకు నేర్పిస్తున్నామంటే ఇంతకుముందు ఉన్నటువంటి పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గా ఉండేటివి. ఇప్పుడున్నటువంటి బుక్స్ వాళ్ళ రియల్ లైఫ్లో నుంచి సోషల్ స్టడీస్ను విద్యార్థుల యొక్క నిజ జీవితానికి లింకప్ చేస్తూ ఉన్నటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి స్టోరీస్ ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనీ అండ్ బ్యాంకింగ్ లెసన్ ఉంది. దాంట్లో గోపాల్ మరియు రాము అనే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మనీ ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అంటే అది ఏదో విధంగా ఇన్ఫర్మేషన్ వాళ్ళ మైండ్లోకి డంప్ చేయకుండా, ఒకవేళ వాళ్ళు క్లాస్ రూమ్లో చేసుకోవాలి అంటే ఒక రాము అని ఒక వ్యక్తిని మరియు గోపాల్ అని ఒక వ్యక్తిని చేసి ఒక యాక్టివిటీ కూడా చేయించవచ్చు. అంటే ఆ బుక్లో ఉన్న అంశాలను పిల్లలతోటి మనం తరగతి గదిలో ప్రాక్టీస్ చేయించాలి. అంటే ఆ విధంగా అర్థం చేయించినప్పుడు పిల్లలకి ఇంకా బాగా ఈ క్రిటికల్ థింకింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సమస్య పైన కూడా వాళ్ళు అనాలిసిస్ చేయగలుగుతారు. అదేవిధంగా మొదటి పాఠమైనటువంటి మ్యాప్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ 6వ తరగతిలో 7వ తరగతిలో మ్యాప్స్ గురించి మొదటి పాఠం రూపంలోనే ఇచ్చినాం. మరియు ఈ యొక్క 8వ తరగతికి వచ్చే వరకు మనకు మ్యాప్ మరియు ఫోటోకి డిఫరెంట్ ఏంటి అనే దాన్ని అక్కడ క్లియర్ పిక్చర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే పిల్లలు వాళ్ళు ఆ పుస్తకాన్ని చూసి దాని మీద వర్క్ చేయాలి. ఏదో మా స్కూల్లో సార్ చెప్పిండు మేము విన్నాము అని కాకుండా ఆ యొక్క దాన్ని చూసి పిల్లలు ఏం చేయాలి అంటే దాని మీద వర్క్ చేసి, అవును ఫోటో ఈ విధంగా ఉంది, మ్యాప్ ఈ విధంగా ఉంది అని వాళ్ళు లైవ్లీగా ఉండాలి. టెక్స్ట్ బుక్ అనేది ఒక రోట్ లెర్నింగ్ మెథడ్ కాదు, అది యాక్టివ్గా ఉండాలి. పిల్లలు యాక్టివ్గా ఉన్నప్పుడే అది మనకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనే విషయంతో. అదేవిధంగా మనకు చాలా సందర్భాల్లో కేస్ స్టడీస్ ఇచ్చినాం సార్. ఈ కేస్ స్టడీస్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాం, వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచే మనం ఈ కేస్ స్టడీస్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ చట్టం న్యాయం ఒక సన్నివేశం అనే పాఠంలో రవి, సాంబా వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి మనం ఒక లెసన్ తయారు చేయడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి మోసాలను మరియు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికోసం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఏ విధంగా రాయాలి, అదేవిధంగా ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, సాక్షులు అంటే ఎవరు, వీళ్ళకు ఉండేటువంటి హక్కులు ఏమిటి, వీళ్ళకు ఏ విధంగా ప్రొటెక్షన్ కల్పిస్తారు, ఈ విధంగా ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆ లెసన్ మొత్తం కూడా ఒక కోర్టు సన్నివేశం కానివ్వండి, పోలీస్ స్టేషన్ సన్నివేశం కానివ్వండి, అక్కడ పిల్లలతో చేయించవచ్చు. ఆ పిల్లల్ని కూడా వాళ్ళను బయటకు వెళ్ళి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఎక్స్పీరియన్సెస్ ద్వారా తెలుసుకోమని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా రియల్ టైం ప్రాబ్లమ్స్, ఇప్పుడు అవినీతి అనేది ఒక పెద్ద జాడ్యం అనేది అయిపోయింది. ప్రపంచం మొత్తం మీద అవినీతి అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి అవినీతికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఒక అంశం ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ విధంగా వచ్చింది అనే దాని మీద మనము హక్కులు అభివృద్ధి అనే లెసన్లో ఈ యొక్క ఎంకేఎస్ఎస్ రాజస్థాన్లో జరిగినటువంటి అంశాలు, అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్ట్ రావడానికి మూలకారమైనటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనకు మూలాధారాన్ని అక్కడ రాజస్థాన్ సంఘటన నుంచి ఎంకేఎస్ఎస్ ద్వారా తీసుకొచ్చి మనం పిల్లలకు దాని యొక్క మూల కారణం చెప్పడం జరిగింది. అంటే ఒక సమస్యకు పరిష్కారాన్ని తమ జీవితాల్లో నుంచే, తమ రియల్ లైఫ్లో నుంచే తీసుకురావడం అనేది ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా కొన్ని విషయాలు వాళ్ళ యొక్క గ్రామం సంఘటనల నుంచి, వాళ్ళ యొక్క రాష్ట్రం నుంచి, లేదా వాళ్ళ దేశం నుంచి, వాళ్ళ టౌన్ నుంచి, సిటీ నుంచి కూడా తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా చూడండి, మీరు
ప్రజారోగ్యము మరియు ప్రభుత్వం అనే లెసన్లో మనకు సరిత, కిరణ్ అని ఇద్దరు విద్యార్థుల సంఘటనలు తీసుకోవడం జరిగింది. అంటే ఆ ఏజ్ పిల్లలే, ఆ తరగతి పిల్లలే, 8వ తరగతి పిల్లల్ని తీసుకొని ఒక సరిత మరియు కిరణ్ల ఎగ్జాంపుల్, ఇద్దరు వేర్వేరు బ్యాక్గ్రౌండ్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను మనము ఒకరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, ఒకరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాం. ఇదే సందర్భంలో మనము పిల్లలను కూడా అరే మీరు వెళ్ళినప్పుడు ఏ విధంగా జరిగింది అని చెప్పి పిల్లలతోటి కూడా వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ను కనుక మనము చేయగలిగితే అది చాలా అద్భుతంగా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మనకు ప్యాసివ్గా వినకూడదు, పిల్లవాడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే విధంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ను డిజైన్ చేయడము, ఆ సంఘటనలు తీసుకోవడము అదేవిధంగా జరగడం జరిగింది. అదేవిధంగా మరియు కల్చర్ అండ్ లాంగ్వేజెస్, రిలీజియన్స్, లౌకిక తత్వము, అవగాహన అనేది, అంటే ఇప్పటిదాకా మేడం గారు చెప్పినట్టు ఒక గుడ్ సిటిజన్గా కావడానికి ఏ అంశాలు ఆ పిల్లలతోటి కలిగి ఉండాలి. అదేవిధంగా మరియు సోషల్ రిఫార్మర్స్, ఈ సోషల్ రిఫార్మర్స్ గురించి స్టోరీస్ కూడా ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారి గురించి ఇవ్వడం జరిగింది, స్వామి వివేకానంద గురించి ఇవ్వడం జరిగింది, తర్వాత నారాయణ్ గురు, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, వీళ్ళందరి గురించి ఇవ్వడం వల్ల పిల్లలకి 8వ తరగతి వయస్సు అనేది అప్పటి వరకు ఉన్నటువంటి పిల్లలు ప్రైమరీ మనకు 5వ తరగతి నుంచి వచ్చిన పిల్లలు 6వ తరగతిలో ఇంకా కొద్దిగా అదే రకంగా ఉంటారు. ఎప్పుడైతే 8వ తరగతికి వచ్చే వరకు వాళ్ళ యొక్క ఒక ఆలోచన విధానం అనేది రూపుదిద్దుకుంటుంది. ఆ ఆలోచన విధానం రూపుదిద్దుకునే విషయంలో వాళ్ళని సరైన దారిలో, సరైన దిశలో ప్రయాణింపజేయడమే ఈ యొక్క సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అది సార్. So, yes. So here it is, according to sir, to make a civic sense, that is the most important one. Whereas students has to learn how to behave in the society. From these, whatever the case studies are given, from this one they can learn, it is there. So here it is generally whatever the critical thinking, that one it is there, they will develop with these different type of the case studies what we are having, it is there. And even they will analyze the things, it is there, because of they will get that capacity to understand that one and to analyze that one. So like that one, some sort of things that one they will frame in their mind. So which is a very, very important for the society, it is there, which is very important for our country, because of a very good civic sense, that one will make a very good whoever the person or else the voter into the society, it is there. So he is making that one. So that is what here it is according to sir. Whereas a building of very good civic sense is very, very important, that when it is there. So here it is how students has to understand this social studies. That is very important when it is there. What is the process that when they have to follow for this one, it is there, madam. ఓకే, సాంఘిక శాస్త్రాన్ని ఏ విధంగా పిల్లలు తమ అనుభవంలోకి తీసుకుంటారు కదా సార్? ఎస్. మనకి సాంఘిక శాస్త్రం అనేసరికి అది పెద్ద బోర్ సబ్జెక్టుగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. కానీ నిజానికి సాంఘిక శాస్త్రం అనేది మనకు తెలియని విషయం కాదు. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనల సమాహారమే మన సాంఘిక శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన 6th క్లాస్ 7th క్లాస్ చూసుకుంటే అది మనము ఇప్పుడు మనం 8th క్లాస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 8th క్లాస్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి చూసుకున్నట్లయితే మొదటి పాఠం మనకి ఇందాక సార్ చెప్పినట్టు పటాల గురించి ఉంది, పటాల అధ్యయనం గురించి ఉంది. పటాలు మనము రోజువారీ మన వాతావరణంలో కానీ, మన ఇంటి చుట్టుపక్కల కానీ, మన సెల్ఫ్ కానీ, అంటే మన కుటుంబంలో కానీ, ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు కానీ, ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు మనం మ్యాప్స్ చూసుకుంటున్నాం, పటాలు చూసుకుంటున్నాము. ఈ పటాలు ఎందువల్ల ఉపయోగపడుతున్నాయని టెక్స్ట్ బుక్లో జనరల్గా వాడు క్వశ్చన్ రాయగలుగుతాడు. అలాగే అక్షాంశాలు, రేఖాంశాలు అందులో చూసినట్లయితే ఎలా గీయగలిగారు అక్షాంశాలు, రేఖాంశాలు అంటే నీడని బట్టి, ఒకే సమయాన్ని బట్టి గీశారు 2000 సంవత్సరాలకు పూర్వమే అని అనుకున్నాం. ఇప్పుడు కూడా దాన్ని మనము క్లాస్ రూమ్లో ఎక్స్పీరియన్స్ చేయించవచ్చు పిల్లలతోటి. ఏ టైంలో నీడ పొడుగుగా ఉంటుంది, ఏ టైంలో నీడ పొట్టిగా ఉంటుంది, ఈ విషయాలన్నింటినీ కూడా మనము క్లాస్ రూమ్లో ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనం చేయించవచ్చు. అలాగే మనకి కాలాలు, ఋతువులు, ఇవన్నీ ఒక లెసన్ ఉంది సార్ మనకి. సీజన్స్, ఎర్త్ మూమెంట్స్ అండ్ సీజన్స్. మన భారతదేశంలో మన పండుగలు కూడా
మన ఋతువులను బట్టి మనం పండుగలు చేసుకుంటూ ఉంటాం. సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం, ఉగాది ఎందుకు చేసుకుంటాం, మనకందరికీ తెలుసు, పిల్లలకు కూడా తెలుసు ఏ నెలలో ఏ పండుగ వస్తుందని. మరి ఈ పండుగలు రావడానికి కాలానికి గల సంబంధం ఏంటి, కాలాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, కాలంలో ఏ కాలంలో వచ్చే మార్పులు ఏంటి. మనకి ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పేజీలోనే మనకు పిక్చర్స్ ఇచ్చారు. చెట్టు యొక్క ఆకులు ఎరుపు రంగులోకి లేదా పసుపు రంగులోకి మారడం, కొన్ని రోజుల తర్వాత ఆకులన్నీ రాలిపోవడం, మళ్ళీ కొత్త చెవులు రావడం, వీటిని మనం ఏ విధంగా ఏ ఏ పేర్లతోటి పిలుస్తున్నాము అంటే ఇది చదువుకుంటేనే టెక్స్ట్ బుక్లోనే కాదు సార్, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మన నాన్నమ్మలు అవి కూడా వాటిని ఎక్స్పీరియన్స్ తీసుకొని దాన్ని మన టెక్స్ట్ బుక్లోకి అనుసంధానం చేసుకుంటూ నేర్చుకున్నట్లయితే పిల్లలు దాన్ని లింకప్ చేసుకున్నట్లయితే పిల్లలకి ఆ విషయం పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. అది ఇంకెప్పటికీ వాళ్ళు మర్చిపోకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు చదువుకునేటప్పుడు ఏదైనా చదవగానే దాన్ని మన నిజ జీవితంలో ఏ సందర్భంలో ఉంటుంది, మనకి ఇటువంటి విషయాలు మనకి ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చాయా అని ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకున్నట్లయితే, ఆ ఆలోచించుకునేటట్లుగా కూడా ఉపాధ్యాయులు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసినట్లయితే క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ అనేది లైవ్లీగా ఉంటుంది. బోర్ లేకుండా పిల్లలు నేను చెప్తాను మా ఇంట్లో, మా ఊర్లో లేదా మా చుట్టుపక్కల మా నాన్నమ్మ ఇట్లా చెప్పింది, మేము పండుగలు ఇట్లా చేస్తాము. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఋతువులు లేదా కాలాలు ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించి లింకప్ కానీ, పళ్ళకి కానీ, పండుగలకి కానీ ఇవన్నీ లింకప్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇంకొక విషయం ఉంటుంది. తర్వాత ఇందాక సార్ చెప్పినట్టుగా రవి, సాంబా లాంటి కేసులు వచ్చినప్పుడు మనం ఎవరికి అప్రోచ్ అవ్వాలి, మొదట మనకి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మన న్యాయం కోసం ఎక్కడ వెళ్ళాలి, మనకు ఒక దగ్గర న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, అప్రోచ్ అనేది ఎట్లా ఉండాలి, ఫస్టే సుప్రీంకోర్టుకి వెళ్తామా లేదా ఫస్టే హైకోర్టుకి వెళ్తామా లేదా మన దగ్గరగా ఉన్నటువంటి సివిల్ కోర్ట్స్కి వెళ్తామా, పోలీస్ స్టేషన్కి వెళ్తామా, పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమో చూస్తారు వచ్చి, ఇవన్నీ పిల్లలకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. అంటే ఇక నాకు రాదేమో, నా అన్యాయం అయిపోయాను అని ఏడ్చుకుంటూ కూర్చోకుండా న్యాయం కోసం మనం ఎలా పోరాడాలి, అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని పిల్లవాడు ఆ లెసన్లో నేర్చుకుంటాడు. కాబట్టి మనకి ఈ సివిక్ సెన్స్ అనేది కంపల్సరీగా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే దిస్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతున్నటువంటి దశ. కాబట్టి ఈ విషయాలన్నీ వాళ్ళ మనసులో మనము ఏర్పాటు చేసినట్లయితే, వాళ్ళన్నీ కూడా గ్రాస్ప్ చేసినట్లయితే ఇన్ ఫ్యూచర్ వాళ్ళ నిజ జీవితంలో కూడా వాళ్ళు ఉపయోగించగలుగుతారు. అదే కాకుండా ఇంకా మనీ అండ్ బ్యాంకింగ్. సార్ ఇందాక చెప్పారు గోపాలరాము బార్టర్ సిస్టంలో ఎట్లా చేంజ్ చేసుకున్నారు ఎక్స్చేంజ్. దానికి ఇంకొంచెం అది పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతిని మనం ఎందుకు ఇలా మార్చుకున్నాం. ఇప్పుడు చూడండి, బ్యాంకులోకి వెళ్ళి ఎవరు డబ్బు విత్డ్రా చేసుకోకుండానే అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. స్టూడెంట్స్ 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళకి కావలసిన వస్తువులు కొనుక్కొచ్చుకుంటున్నారు, ఆర్డర్ చేసుకుంటున్నారు. ఊర్లలో కూడా ఇప్పుడు మీషో లాంటివి, అమెజాన్ లాంటివి అన్నీ కూడా సరఫరా చేస్తున్నారు, అంటే డెలివరీ చేస్తున్నారు. కాబట్టి పిల్లలకి ఈ దీంట్లో కూడా మళ్ళీ ఎక్కడ మోసపోకుండా, పిన్ నెంబర్ చెప్పకుండా, అంటే దీన్ని ఏమంటే మనం ఫైనాన్షియల్ లిటరసీ అంటాం. ఈ ఫైనాన్షియల్ లిటరసీని కూడా ఈ లెసన్లో భాగంగా మనం చెప్పినట్లయితే కొంచెం బియాండ్ ద టెక్స్ట్ బుక్ పోతే పిల్లలకి మనము వాళ్ళ మనీ సెక్యూర్ వాళ్ళదే కాకుండా, అంటే చిన్న చిన్న అమౌంట్స్ని వాళ్ళు సేవింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డబ్బులు పోకుండా వాళ్ళ పేరెంట్స్ డబ్బులు కూడా ఎక్కడ ఎవరి మోసానికి గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అంటే ఇల్లిటరేట్ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్కి, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లిటరేట్ ఉన్న వాళ్ళ పేరెంట్స్కి పిల్లలు తీసుకుని వాళ్ళకి చెప్పగలుగుతారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నిజ జీవితానికి సంబంధించినవి. జన్ధన్ యోజన ఎందుకు, వాళ్ళ బ్యాంక్ ఎందుకు ఓపెన్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలి, ఎట్లా ట్రాన్సాక్షన్ చేయాలి, ఏటీఎం కార్డ్ని ఎట్లా యూజ్ చేయాలి, కూడా ఇవన్నీ కూడా మనకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ సార్. కాబట్టి వీటినన్నింటినీ అంటే ప్రతి లెసన్ని కూడా మనకి లైఫ్ ఇంటర్కనెక్ట్ టు ద లైఫ్ అండ్ నియర్ బై అవర్ సరౌండింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా విద్యార్థులందరూ కూడా ఈ సోషల్ సబ్జెక్ట్ని బాగా అవగాహన చేసుకున్నట్లయితే ఎగ్జామ్స్ కోసమే కాదు, ఇది ఎగ్జామ్స్లో మీరు ఎట్లాగో మార్కులు తెచ్చుకుంటారు, పాస్ అవుతారు, కానీ మన 10th క్లాస్ అయిపోయే వరకు కూడా మన లైఫ్, మన సరౌండింగ్స్, మన కంట్రీ, మన వరల్డ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా కంపల్సరీగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టులన్నీ, ఈ విషయాలన్నీ కూడా మనకి పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచారు. Yes, I will add one simple example. Like latitudes and longitudes, what we are having, it is there. Yes. They are learning in the textbook and which they are using in the mobiles.
when it is about the location or some these things are there. So here it is a interconnection between the textbook to the modern technology also, whereas we can make here it is there. So very important one, it is a very good civic sense, that one it is very important to the child, that one it is for the future generation, that one it is there. A very good civic sense has to be there. So for that purpose, అంటే ఇక్కడ రాజ్యాంగం ఏంటిది అనేది చిన్నగా నేర్చుకోవడం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనము ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంటే కానీ లేకపోతే కోర్టుల గురించి కానీ తెలుసుకున్నప్పుడు చిన్నగా అవగాహన ఏంటిదంటే మన రాజ్యాంగంలో ఏం రాసిండ్రు అనే దానికి వాళ్ళ స్థాయికి అర్థం చేసుకునేది ఇక్కడ అవకాశం మనం కల్పిస్తున్నాము. సో హియర్ ఇట్ ఈస్ దీస్ వాట్ ఎవర్ ద టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ దేర్, హౌ ద చైల్డ్ హ్యాస్ టు యూస్ దట్ వన్ అండ్ వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు స్టడీ దట్ వన్, హౌ దే హ్యావ్ టు డూ. హియర్ ఇట్ ఈస్ మనము టీచర్లము వాడుతున్నాము, మనము బాగానే ఇది చేస్తున్నాము, కానీ విద్యార్థి ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి, విద్యార్థి దాన్ని ఏ రకంగా చదవాలి అనే దానిపైన మనం కొంత అవగాహన కల్పిస్తే బాగుంటుంది. దానిపైన ప్రభాకర్ రెడ్డి గారు వాట్ ఈస్ ద రైట్ టైమ్ దట్ వన్ ఇట్ ఈస్ వెరస్ వీ కెన్ యూజ్ దట్ వన్ ఇట్ ఈస్ దేర్, ప్లీజ్. సార్, మనకు చిన్నతనంలో అంటే చైల్డ్హుడ్లో మనకు బేసిక్ ఐడియాస్ అనేటివి వస్తాయి సార్. అంటే ఫ్యామిలీ ఏంటి, కమ్యూనిటీ ఏంటి, మనం బంధువులు ఎవరు, మన ఫ్రెండ్స్ ఎవరు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు, ఎవరితోటి ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మనం ఇంటి దగ్గరనే నేర్చుకుంటాం. అంటే ప్రైమరీ స్కూల్ వరకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కొన్ని మానవ సంబంధాలు, ఏ విధంగా ఎవరితోటి ఏ విధంగా అప్రోచ్ కావాలి అనే విషయాలను మనం నేర్చుకుంటాం. అదేవిధంగా మిడిల్ స్కూల్ వచ్చేవరకు సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్, అంటే ఈ సొసైటీ ఏ విధంగా మనకు రిలేటెడ్ అయ్యి ఉంది, సొసైటీని మనతో ఏ విధంగా లింకప్ చేసుకోవాలి, మనం సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడాలి, సొసైటీని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాలు, తన యొక్క పీర్ గ్రూప్ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారు కదా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతోటి ఎక్కువగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా హై స్కూల్కి వచ్చేవరకు డెమోక్రసీ అంటే ఏంటి, ఎకనామీ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి. ఇప్పుడు డెమోక్రసీ గురించి చెప్పేటప్పుడు మన యొక్క ఈ లెసన్లో పార్లమెంట్ గురించి చెప్పడం జరిగింది. అంటే పార్లమెంటుకు ఏ విధంగా సభ్యులు ఎన్నికవుతారు, వాళ్ళు ఏ విధంగా ఎన్నికైన తర్వాత వాళ్ళు చట్టాలను ఏ విధంగా చేస్తారు, ఆ సన్నివేశాలు ఏంటివి అనే విషయాలను గురించి మనము ఈ యొక్క దీంట్లో చెప్పుకోవడం, డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అక్కడ కూడా మనం ఏం చేసామంటే అది కూడా ఒక కేస్ స్టడీ లాగా ఇచ్చేసి, ఒక ఏ అనే ఎమ్మెల్యే ఈ విధంగా అంటే దానికి బి అనే ఎమ్మెల్యే ఏ విధంగా కౌంటర్ ఇచ్చాడు, అది ఒక చట్టం చేయడానికి ఏ విధంగా, ఇవన్నీ అంటే వాదోపవాదాలు, చర్చలు ఏ విధంగా చర్చించి ఒక దాన్ని బయటికి తీసుకురావాలి, ఒక మంచి అవుట్కమ్ తీసుకురావాలి అనే విషయాన్ని ఆ పిల్లగాని లోపల అవగాహన తీసుకురావడానికి మనం ఇది ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. అంటే నేను అన్నదే కరెక్టు అనే విషయం నుంచి కాకుండా అవతల వ్యక్తి చెప్పేది కూడా వినాలి అనే డెమోక్రటిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, చర్చ ఏ విధంగా అయితే ఉందో అది మనము పిల్లవాని లోపల ఇన్కార్పొరేట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా ఎకనామీ గురించి చూసుకున్నప్పుడు మనకు మౌర్యుల కాలంలో పాన అనేటువంటి నాణ్యం ఉండే, అదేవిధంగా మరి దాన్ని ఇప్పుడు ఏ విధంగా వచ్చేస్తుంది మనకి. ఇప్పటిదాకా మేడం గారు చెప్పినట్టు అవి పేపర్ కరెన్సీ వచ్చింది, పేపర్ కరెన్సీ నుంచి డిజిటల్ కరెన్సీ వచ్చింది, డిజిటల్ కరెన్సీ నుంచి ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ వచ్చినాయి. దీన్ని ఏ విధంగా ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా రాబోతుంది అంటే ఏ విధంగా ఉండే అంటే పూర్వకాలంలో ఏ విధంగా ఉండే, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాం, ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం పిల్లలకి ఇక్కడ అవగాహన కల్పిస్తాం. ఇప్పటి వరకు మేడం గారు చెప్పారు కదా ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఏదైతే అక్షర జ్ఞానం, మరి ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఆర్థిక అక్షర జ్ఞానం. ఇది లేకనే చాలామంది ఉద్యోగస్తులు కూడా తమ యొక్క డబ్బును కోల్పోతున్నారు. మనం ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నాం ఎన్నో సంఘటనలు, తాము దాచుకున్నటువంటి ఎంతో కష్టపడి పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు కూడా పోతున్నాయి. ఆ విషయంలో రేపటి భవిష్యత్ తరాల వాళ్ళని మనం ఈరోజు దానికి సిద్ధంగా చేయాల్సిన అవసరం ఉంది. దానికని ఇటువంటివి మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి క్వశ్చనింగ్, పిల్లలు దాన్ని బాగా గుర్తించాలి.
క్వశ్చన్ చేయడం అనేది తప్పు కాదు. క్వశ్చన్ ఏ విధంగా చేయాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి అనే విషయాన్ని మనం పిల్లలని ప్రోత్సహించాలి. క్వశ్చన్లు అడగడానికి పిల్లలకి చాలా ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళు ఒకవేళ మనం క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏదైనా ఆన్సర్ చెప్తుంటే మనం దానికి ఏం చెప్పాలి, ఓకే నువ్వు చెప్తుంది ఇది బాగుంటుంది, ఇంకా దీనికి ఎవరైనా యాడ్ చేస్తారా, ఇంకేమైనా చెప్పగలుగుతారా అని పిల్లల్ని మనం ఆ విధంగా ఈ యొక్క బుక్లో ఉన్నటువంటి సంఘటనలతోటి వాళ్ళను యాక్టివ్గా ఉంచేయడానికి ఒక అవకాశంగా తీసుకోవాలి. అదేవిధంగా మనకు సొసైటీలో చూస్తే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ని క్లాస్ రూమ్ వరకు బయట ఉన్న సంఘటనలు మనకు కాంటెంపరీ ఇష్యూస్ అని చెప్పి ఒకటి ఎఫ్ఏలో ఒక టూల్ ఉంది. ఆ టూల్ని కూడా మనం పిల్లలతో డిస్కషన్ చేస్తున్నాం. డిస్కషన్ చేసి ఆ దాన్ని ఏ విధంగా వాళ్ళ ద్వారానే నేర్పించి వాళ్ళ ద్వారానే దాన్ని ఆ ప్రాబ్లమ్ని గుర్తింపజేసి దాన్ని డిస్కషన్ చేసి దానికి సొల్యూషన్ కూడా పిల్లలతోటే ఇవ్వడం అనేది గుర్తింపజేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇది. అదేవిధంగా గవర్నమెంట్ అంటే ఏంది, తర్వాత కాన్స్టిట్యూషన్ గురించి మనము మొదటిసారిగా 8వ తరగతిలోనే వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్. ప్రియంబుల్ అంటే ఏంది, దాంట్లో ఉన్న కీవర్డ్స్ అంటే ఏంటి, ఏ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మనకు ఫ్రీడమ్, ఫ్రాటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, తర్వాత ఈ యొక్క సెక్యులరిజం, ఇవన్నీ కూడా మనము దీంట్లో తీసుకొచ్చి పిల్లలకి అవగాహన చేసి ఒక మంచి సిటిజన్గా చేసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలి. వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్ తను ఈజీగా చెప్పగలగాలి, కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. ఈ విధంగా చేసినప్పుడే మనకు ఒక మంచి సిటిజన్గా రావడానికి, ఏదైనా సమస్యను ఎదుర్కొనేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తిగా చేయడానికి దీని ప్రకారం మనం చేస్తున్నాం సార్. దీనికి మనకు ఈ టెక్స్ట్ బుక్లో థీమ్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాం సార్. So here it is, first thing it is what are the student that when it is there, whereas somewhat changes, means here it is from 6th to 7th, 7th to 8th, some changes are there, age wise the changes whatever that one it is taking place. So with that one, now ability to understand the constitution, that one will come during this 8th class, that age it is there. So that is what according to you we have introduced this whatever the constitution and the other things that one it is there. So here it is whatever the textbook that one it is we have designed, here it is SCRT has designed, it is little bit different from the earlier one it is there. So it is some changes has taken the place in this one in the past 10-12 years it is there. So here it is how this whatever the 8th class textbook is designed and a little bit purpose of that one, whereas let us discuss on this one it is. సార్, ఇక్కడ మీరు అన్నది వాస్తవమే సార్. ఇంతకుముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ మనకు 4 భాగాలుగా ఉండేది. మొదటి భాగం భూగోళ శాస్త్రం, విచ్ మీన్స్ జియోగ్రఫీ, అండ్ హిస్టరీ అంటే చరిత్ర, దాని తర్వాత సివిక్స్ పౌరశాస్త్రం, దాని తర్వాత ఎకనామిక్స్ అర్థశాస్త్రం అని చెప్పి 4 విధాలుగా ఆ టెక్స్ట్ బుక్ డిజైన్ అయ్యి ఉండేది సార్. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ థిమాటిక్ బేస్గా ఉన్నాయి. అంటే ఆ డిసిప్లైన్డ్ బేస్గా కాకుండా థిమాటిక్ బేస్గా ఉన్నాయి. దాంట్లో 6 థీమ్స్ పైన ఈ టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేసుకోవడం జరిగింది సార్. 6th, 7th, 8th ఈ 3 టెక్స్ట్ బుక్స్ కూడా ఈ యొక్క థీమ్ పైనే ఉన్నాయి, థీమ్స్ పైన ఉన్నాయి. దాంట్లో మొదటిది డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, అంటే భూమి మొత్తం ఒకే విధంగా లేదు. ఇప్పుడు కేవలం మన భారతదేశం వరకు మాత్రమే చూస్తే ఒక సైడ్ హిమాలయాలు ఉన్నాయి, దాని కింద ప్లెయిన్స్ ఉన్నాయి, అంటే మైదానాలు ఉన్నాయి. ఇక్కడ నార్త్ వెస్ట్ సైడ్ థార్ ఎడారి ఉంది, దాని కింద ప్లాట్యూ ఉంది. ఈ ప్లాట్యూ ఏ విధంగా ఏర్పడ్డది, నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్, తర్వాత ఐలాండ్స్, తర్వాత ఘాట్స్. అంటే ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి భూమి మీద మనం జీవిస్తున్నాము. కేవలం మన దగ్గర ఉన్నది మాత్రమే కాదు, ఇంకా మనకు బియాండ్గా ఇంకా చాలా ఉంది అనే విషయాన్ని పిల్లవానికి అవగాహన కల్పించడానికి మనం ఈ రకంగా
దీన్ని ఎంచుకోవడం జరిగింది సార్. అదేవిధంగా ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్, మరి ఇది మనకు ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్గా తీసుకోవడం జరిగింది. దీనిపైన మనకు ఏంటి అంటే మనీ అండ్ బ్యాంకింగ్ కానీ, తర్వాత హక్కులు అభివృద్ధి కానీ, ఇటువంటి పేదరికం అవగాహన, ఈ యొక్క పాఠాలను దాని మీద డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ థీమ్ ఏముంది సార్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. ఈ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్స్ పైన పార్లమెంట్ అనేది ఒకటి, తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి, ఈ యొక్క లెసన్లను డిజైన్ చేయడం జరిగింది. దీని మీద ఇంకా డీప్గా తర్వాత వెళ్దాం సార్. అదేవిధంగా సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఈక్విటీస్. సోషల్ ఆర్గనైజేషన్స్, ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దీనిపైన ఇన్ఈక్విటీస్ ఏ విధంగా ఇది ఉంది అనేది మనం చూద్దాం సార్. అదేవిధంగా రిలీజియన్ అండ్ సొసైటీ. రిలీజియన్ అనేది ఇప్పుడు ఒక మేజర్ ప్రాబ్లం అయి కూర్చుంది సార్. అంటే ఎంతైతే మనము డెవలప్ అవుతున్నామో అనే విధంగా వెళ్తున్నామో, డెవలపింగ్ సైడ్కి వెళ్తున్నామో, ఈ రిలీజియన్ అనేది మనతో విడదీయరాని సంబంధంగా అయిపోయి అది సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. అందుకనే భారతదేశం ఈజ్ సెక్యులర్ కంట్రీ, లౌకికవాద దేశం. ఈ లౌకికవాదం ఏదైతే ఉందో దాన్ని ఈ 8వ తరగతి పిల్లవాళ్ళకి లౌకిక తత్వం మీద ఒక అవగాహన తీసుకురావాలి. తీసుకొచ్చి తన క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పిల్లలు ఏ మతానికైనా చెంది ఉండవచ్చు, ఏ కులానికైనా చెంది ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, వారు కూడా మన జీవితంలో భాగమే, మన సొసైటీలో భాగమే. ఆర్ సొసైటీ ఈజ్ వెరీ డైవర్సిఫుల్ అని చెప్పడానికి కోసం ఇక్కడ ఈ యొక్క టాపిక్స్ పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా కల్చర్ అండ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ముఖ్యంగా ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి లెసన్లు ఏవైతే ఉన్నాయో, ముద్రణ మరియు ప్రింటింగ్ అండ్ ముద్రణ మాధ్యమాలు, అదేవిధంగా మన యొక్క కళలు, కళాకారులు, అదేవిధంగా మన యొక్క స్పోర్ట్స్ అండ్ నేషనలిజం, ఇవన్నీ కూడా ఈ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ దాంట్లో పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా మనము ఒక్కొక్క దాన్ని మళ్ళీ డీప్గా డిస్కషన్ చేస్తాం సార్. అదేవిధంగా ఇప్పుడు డైవర్సిటీ ఆన్ ద అర్త్ అనే దాని గురించి ఒకసారి నేను మీకు చిన్నగా చెప్తాను సార్. ఏంటి అంటే దీంట్లో వి లర్న్ అబౌట్ ద మ్యాప్స్, సన్, సీజన్స్, రీసోర్సెస్. అంటే ఇక్కడ మనము మ్యాప్లు ఏ రకంగా మన నిజ జీవితంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈరోజు ఈ స్టూడియోకి వచ్చినాం సార్. ఈ స్టూడియోకి వస్తున్న సందర్భంలో మనం మ్యాప్స్ యూజ్ చేసుకొని రావడం జరిగింది. అంటే ఒకప్పుడేమో పేపర్ పైన ఉండే, ఇప్పుడు డిజిటల్ మ్యాప్స్ వచ్చేసినాయి. డిజిటల్ మ్యాప్స్ వచ్చేసినాయి అని చెప్పి పేపర్ మ్యాప్స్ని పక్కన పెట్టడానికి వీల్లేదు. మరి ఆ మ్యాప్ను కూడా మన జీవితంలో ఏ విధంగా చేసేవాళ్ళు, ఇంతకుముందు ఏ విధంగా ఆ కార్టోగ్రాఫర్స్ దేని దృష్టిలో పెట్టుకొని గీసేవాళ్ళు అనే విషయాలను కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. అదే సూర్యుడు అండ్ శక్తి వనరు అని చెప్పి మనకు ఒక సెకండ్ లెసన్ ఉంది సార్. ఈ సెకండ్ లెసన్లో మనకి ఈ సీజన్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి, సూర్యునికి సీజన్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనే విషయం మీద మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సెకండ్ లెసన్లోనే కనుక చూసుకుంటే మనకు ఒక టేబుల్ను గ్రాఫ్గా ఏ విధంగా మార్చాలి, ఒక గ్రాఫ్ను టేబుల్గా ఏ విధంగా మార్చాలి అని ఇన్ఫర్మేషన్ స్కిల్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ స్కిల్కి ఇది ఒక మంచి పునాది సార్. ఇక్కడ మనం పిల్లలకి ఈ 8th క్లాస్లో కనుక దీన్ని చెప్పగలిగితే వాళ్ళు ఫర్దర్గా దాని మీద మంచి అవగాహన తెచ్చుకొని ఈజీగా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రీసోర్సెస్ అంటే ఈ అడవులు కూడా మన ఫస్ట్ థీమ్లోకే వస్తాయి సార్. మరి అదేవిధంగా మైనింగ్ అంటే మినరల్స్ అండ్ మైనింగ్, ఇవి ఈ రెండు కూడా మనకు రీసోర్సెస్. ఈ రీసోర్సెస్ అనేటివి ఎట్లా ఉన్నాయి, వీటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్ ఉంది. ఈ పెట్రోల్, డీజిల్ మొత్తం ఉన్న వరకు మనమే యూజ్ చేస్తే మరి భవిష్యత్ తరాల సంగతి ఏమిటి, వాళ్ళని ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి, వాళ్ళు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కు వచ్చే విధంగా ఏం చేసుకోవాలి అనే దాన్ని ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ప్రకారం కేర్ తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా క్లైమేట్ చేంజ్, మన యొక్క ఈ క్లైమేట్ అనేది మన పైన ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు యొక్క క్లైమేట్ వేరు, వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు వేరు. అదేవిధంగా హిమాలయాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ వేరు. అదేవిధంగా ఇక్కడ మనకు
థార్ డెజర్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ యొక్క లివింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వేరు. మరి ఇవంతా ఇంత డైవర్సిటీని మనం ఇక్కడ పిల్లలకి ఇచ్చేస్తాము. మరి దీనిపైన అవగాహన కనుక చేసినట్టయితే ఈ మినరల్స్ను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అడవులను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు మొత్తం ఈ ఫస్ట్ థీమ్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది సార్. So here it is to understand these what are the things are there. It is very, very important. Student has to go through the lesson compulsory because of before the teaching of the lesson and after the teaching of the lesson, they have to read the lesson and understanding the keywords. That is very, very important in this one. It is there because of the geography and economics. They will come across many things. So if they read well, they can understand well. Now let us go for the second theme. That one it is there, okay, which is taken by the madam. ఓకే సార్, సెకండ్ థీమ్ మనకి ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్. అంటే ఏ విధంగా ఉత్పత్తి జరుగుతుంది, ఏ విధంగా మనము ఎక్స్చేంజ్ చేసుకుంటాం వస్తువుల్ని, అంటే కొనడం వల్ల కావచ్చు, బార్టర్ సిస్టమ్ వల్ల కావచ్చు, అంటే వస్తువుల సేవల్ని ఏ విధంగా మనము మార్పిడి చేసుకుంటాము అనే దాని గురించి ఉంది. తర్వాత లైవ్లీహుడ్ అంటే మన జీవన విధానం. దీంట్లో భాగంగా మనకి 8th క్లాస్లో బ్యాంకింగ్ లెసన్ ఇచ్చారు. ఇందాక మనం దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం. సార్ కూడా చెప్పారు ఇందాక ఫైనాన్షియల్ లిటరసీ అని, బార్టర్ సిస్టమ్ అని, తర్వాత బ్యాంకింగ్, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. దాంట్లో భాగంగానే మనము కార్డ్స్ ఏం వాడుతున్నాము, కాయిన్స్, తర్వాత మనము పేపర్ కరెన్సీ వాడడం, పేపర్ కరెన్సీ, తర్వాత చెక్స్, డీడీస్ కాకుండా ఇప్పుడు ప్లాస్టిక్ మనీ అని కూడా వచ్చింది. ప్లాస్టిక్ మనీ అంటే ప్లాస్టిక్ పేపర్ కాదు, ప్లాస్టిక్ మనీ మీన్ కార్డ్స్. బై యూజింగ్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ వీఆర్ బయింగ్ గూడ్స్, వీఆర్ ఎక్స్చేంజింగ్ ద గూడ్స్ ఆల్సో. సో ఇప్పుడు ఇవి మనకు బ్యాంకింగ్ సిస్టంలో మనీ అండ్ దాంట్లోకి భాగంగా వస్తుంది. కాబట్టి పిల్లవాళ్ళు ఇవన్నీ కూడా రోజువారీ దినచర్యలు చూస్తుంటాడు. కాబట్టి బ్యాంకులో మనం డబ్బుల్ని ఏ విధంగా దాచుకుంటామో, బ్యాంక్ ఏమేమి పనిచేస్తుంది, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ నాన్నకి అని వాళ్ళ పేరెంట్స్కి ఇంకవరకైనా కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఎంత ఇంట్రెస్ట్ తోటి ఇస్తారు, బ్యాంకులకు వెళ్తే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఏ అకౌంట్ మనం ఓపెన్ చేయొచ్చు, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా షాప్స్ వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఏ అకౌంట్ వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళకి లాభంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి బ్యాంకుకి వెళ్ళిన తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ని ఎలా నింపాలి, చెక్స్ని ఎట్లా రాయాలి అనేది కూలంకషంగా దాంట్లో మనము విత్ పిక్చర్స్ తోటి సహా చూపించడం జరిగింది. కాబట్టి ఎవరైనా వాళ్ళ నాన్నకి చదువు రాకపోయినా ఇంకెవరికైనా చెక్స్ ఎట్లా నింపాలి, దాదాపుగా చాలామంది చదువుకున్న పిల్లలు కూడా బ్యాంకుకి వెళ్ళి స్లిప్స్ నింపమంటే నింపలేకపోతున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళకి 8th క్లాస్ నుంచే డిపాజిట్ చేయడానికి, డిపాజిట్ ఫామ్ నింపడానికి, తర్వాత విత్డ్రాల్ నింపడానికి ఏ విధంగా మనము తీయాలి, ఏ విధంగా చేయాలి అనే పూర్తి విధానం మనం దాంట్లో ఇచ్చాం. కాబట్టి అది ఫాలో అయినట్లయితే, మనం మోడల్ ఒకటి మనం పిల్లలతో రాయించినట్లయితే వాళ్ళ ఫ్యూచర్లో నిజ జీవితంలో కూడా వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే లైవ్లీహుడ్ ఇందాక మనం చెప్పుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్, పబ్లిక్ హాస్పిటల్. పబ్లిక్ హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీ ఏంటి మనం చూస్తున్నాం. రోజువారీ సంఘటనలో ఏ చిన్నదానికి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ యొక్క సంపాదన అంతా కూడా హాస్పిటల్కి ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా పెట్టకుండా ఉండాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కంటే పబ్లిక్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వచ్చే లాభం ఏంటి, దాంట్లో ఎటువంటి సదుపాయాలు ఉంటాయి, మనం ఎందుకు వినియోగించుకోకూడదు, మరి ఈ పబ్లిక్ హాస్పిటల్స్ అంటే ప్రభుత్వ హాస్పిటల్స్ ఎలా నిర్వహించబడుతున్నాయి, దానికి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం కట్టే పన్నుల నుంచి అని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. పన్నులు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు అంటే మళ్ళీ ప్రజల దగ్గర నుంచి, అంటే మన డబ్బే మళ్ళీ మన ఖర్చుల కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది. కాబట్టి దీంట్లో ప్రభుత్వం యొక్క విధానాలు ఏంటి కూడా పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. మరి ముందే జబ్బులు రాకుండా ఉండాలంటే ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోవాలి. కాబట్టి పోషకాహారాన్ని తీసుకున్నట్లయితే మనకు వచ్చే అంటువ్యాధుల నుంచి, రకరకాల జబ్బుల నుంచి మనం వాటిని బయటపడవచ్చు. అంటే ప్రివెంట్ ఈజ్ బెటర్ దాన్ ద క్యూర్. సో కాబట్టి ఆ ప్రివెంట్ రాకుండా ఉండాలంటే కలుషిత నీరు తీసుకోకుండా, తర్వాత అంటురోగాలకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి మన చుట్టూ ఉండే పరిసరాలు, దీంట్లో భాగంగా ప్రభుత్వ సౌకర్యాలు అంటే ఏంటిది. మన స్కూల్కి ప్రతి సంవత్సరము 2 సార్లు ఒక తెల్ల డ్రెస్ వేసుకొని చీర కట్టుకునేటువంటి
లేడీ వచ్చేసి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు సార్. ఆ టాబ్లెట్స్ అంటే మనకి పైలేరియా రాకుండా, బోధకాలు రాకుండా ఇచ్చే టాబ్లెట్స్, వాళ్ళని ఏమంటారు అనే విషయం. అంటే ఆశా వర్కర్లు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం ఒక ప్రాజెక్ట్ కింద ఇచ్చినట్లయితే పిల్లలు కూడా ప్రభుత్వము ప్రజల కోసం ఏమేం చర్యలు చేపడుతుంది, ప్రజా సంక్షేమం కోసం కేవలం హాస్పిటల్సే కాకుండా ఇంకా ఏ చర్యలు చేపడుతుంది అనే విషయము పిల్లలకి అవగాహన అనేది వస్తుంది. కాబట్టి వాటిని రేపు పొద్దున వాళ్ళ నిజ జీవితంలో ఉపయోగించుకోవడం కోసం ప్రతి చిన్నదానికి ప్రైవేట్ వాళ్ళు మనకి ఏ విధంగా ఎక్స్రేలు, టెస్ట్ల కోసము, బ్లడ్ టెస్ట్లని, ఈ టెస్ట్లని ఎంత ఖర్చు పెట్టిస్తున్నారు, ప్రైవేట్కి వెళ్తే వచ్చే ఖర్చుకి, ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వచ్చే ఖర్చులకి బేరీజ్ వేసుకొని వాళ్ళకి తోచినది తీసుకుంటారు. అట్లాగే దాంట్లో ఇంకొక అంశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కువగా ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతూ ఉంది. దీంట్లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది విషయం కూడా ఉంది. చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సరైనటువంటి అవగాహన ఉండదు. వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధికి, జబ్బుకి అప్పటికప్పుడే లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ముందే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి అది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అనే విషయాన్ని మనము టెక్స్ట్ బుక్లో ఇచ్చాం. కాబట్టి పిల్లలు చదువుకొని వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క జబ్బులకు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు, అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా సేవ్ చేసుకోగలుగుతారు, ఈ విషయాన్ని మనము పుస్తకంలో పొందుపరిచాము. దాన్ని కూడా వాళ్ళకి నిజ జీవితంలో వినియోగించుకునే విధంగా అవకాశం ఉంటుంది సార్. So here it is from this theme the students are learning value of work, value of the money they are learning, and as well as they are learning the role of government in our lives. Means here it is as you said that when it is how the hospitals are working. So this is nothing but it is a work of the government, what they are doing it is there. So the students will understand the role of government in their lives. So and they can utilize that whatever the services that one it is there. Now let us move to the next theme, that one what it is designed, that one it is there, which it is related to the political one it is there. Prabhakar Reddy sir, please. సార్ ఓకే. ఇప్పుడు దీంట్లో 4వది సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇనిక్విటీస్ అని చెప్పి మనకు 4వ థీమ్ ఉంది సార్. దీంట్లో పావర్టీ అండ్ ఇనిక్విటీస్, జమీందారీ సిస్టమ్స్ అండ్ రిఫార్మ్స్. అంటే ఈ పావర్టీ అంటే ఏంటి? పావర్టీ అనేది మనకు దేన్ని పావర్టీ అంటాం అంటే తినలేని పరిస్థితి ఉండడం ఒక్కటే పావర్టీయా, ఇంకా దానికి అడిషనల్గా ఏమైనా ఉందా అనేదాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేసినాం సార్ ఈ లెసన్లో. అంటే మన దగ్గరికి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో, మన గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చేటువంటి పిల్లలు పేదరికం అంటే ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువగా వస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అసమానతలు ఏమిటి, ఈ పేదరికం వల్ల ఎటువంటి అసమానతలు జరుగుతున్నాయి, ఆ అసమానతలు పిల్లలపైన ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి, ఈ రకంగా ఉన్నటువంటి దానికోసం మనం ఏం చేస్తున్నాం సార్ అంటే బళ్ళల్లో ఒకటే యూనిఫామ్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఇనీక్వాలిటీస్ అనేవి పిల్లలకు కనిపించకుండా అందరూ ఒకే విధంగా ఉండడానికి మనము సొసైటీలో మనం అందరం ఒకటే, మన అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి మనము ఈ రకంగా దీన్ని యూనిఫామ్ అనేది ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పావర్టీ అంటే కేవలం తినడానికి తిండి లేకపోవడం మాత్రమే కాదు, చేయడానికి పని లేకపోవడం, సరైనటువంటి వసతులు లేకపోవడం, మన యొక్క రిసోర్స్ పైన మనకు సరైన పార్టిసిపేషన్ లేకపోవడం, మనకు దానిపైన హక్కు లేకపోవడం, ఆ రిసోర్సెస్ను ఎట్లా యూజ్ చేయాలనేది అవగాహన లేకపోవడం, ఇవంతా కూడా మనము పేదరికం కిందకే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా జమీందారీ సిస్టాన్ని ఈ యొక్క 8వ తరగతిలో మనం విస్తృతంగా చర్చించడం జరిగింది. జమీందారీ సిస్టమ్ అంటే ఏమిటి, ఈ జమీందారీ సిస్టమ్ అనేది ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు చేయడం జరిగింది, మరి జమీందారీ సిస్టంలో ఉన్నటువంటి అననుకూతలు ఏమిటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేశాం, మరి దీని యొక్క సొల్యూషన్స్ ఏంటి, దీనికి తీసుకురావాల్సినటువంటి రిఫార్మ్స్ ఏమిటి అనే విషయాన్ని మనము కులంకషంగా ఇక్కడ
చర్చించడం జరిగింది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు జమీందారీ సిస్టమ్ అనేది ఇప్పుడు ఎక్కడ లేదు. మనకు భారత ప్రభుత్వం ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరాల్లో ముఖ్యంగా చేసింది ఈ ల్యాండ్ రిఫార్మ్స్. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల సీలింగ్ అనేది అంటే ఒక కుటుంబానికి, ఒక ఫ్యామిలీకి ఎంతైతే మ్యాక్సిమం ఉండాలో దాన్ని చెప్పేసి మిగతా దాన్ని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నారు. మీకు తెలుసు ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమం. ఇక్కడనే మన తెలంగాణలో భూదాన్ పోచంపల్లి అని చెప్పి ఆ పోచంపల్లి విలేజ్లో నుంచి వెదిరే రామచంద్రారెడ్డి దగ్గర నుంచి మొదటిగా తీసుకొని ఈ భూదాన్ ఉద్యమాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగానే దీన్ని తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా మరి రైట్స్ బేస్డ్ డెవలప్, మరి ఏ విధంగా మనము దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మన పావర్టీని ఏ విధంగా మనము తొలగించుకోవాలి. దానికి మన భారత రాజ్యాంగం, మన బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, లేదా మనకు అంతకుముందు ఉన్నటువంటి పూలే గారు కావచ్చు, వీళ్ళందరి కృషి, ఎంతోమంది సంఘ సంస్కృతుల కృషి వల్ల మనం పేదరికాన్ని రూపుమాపుకోవడానికి మనకున్నటువంటి ఏకైక శక్తివంతమైనటువంటి ఆయుధం ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ని మనం ఎప్పుడైతే సరైన విధంగా ఉపయోగిస్తామో అది మన పేదరికాన్ని నిలువున చీలుస్తుంది. ఆ దాన్ని మనం పిల్లలకి ఇక్కడ అవగాహన తీసుకొచ్చేసి మనం ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ని మనం పిల్లల లోపల ఇన్కార్పొరేట్ చేయగలిగితే, అంటే ఎందుకంటే ఇప్పుడు 8th క్లాస్ పిల్లలకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళకు ఒక అభిప్రాయం, వాళ్ళకు ఒక వ్యక్తిత్వం అనేది రూపుదిద్దుకుంటున్నటువంటి సమయం కాబట్టి వాళ్ళను ఈ ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ని దీన్ని చేయగలిగితే వాళ్ళు చాలా అద్భుతంగా దీన్ని అర్థం చేసుకొని మనం ముందరికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది సార్. దీనికోసం అని చెప్పి మనము ఈ యొక్క లెసన్లో చేయడం జరిగింది సార్. Okay, sir. So here it is from these what are the things are there, means from what the theme we have taken, it is there. Students will be learning about the poverty and how to overcome that one. అంటే పేదరికాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి దాని నుంచి ఏ రకంగా బయటపడాలి, మనం ఏం చేయాలి దాని కొరకు అనే దానిపైన చక్కని అవగాహన కలిగి ఉంటారు దానిపైన. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సమానత్వం, ఈక్వాలిటీ అనే దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంది. బికాస్ ఆఫ్ హియర్ ఇట్ ఈస్ వెన్ ద రైట్స్ ఆర్ దేర్ then the development will be there. If the rights are not there, there is no development. So equality is one of the right what it is given by the constitution. So it is by reading of these type of the things, whatever the lesson it is there, they will understand the importance of the equality it is there. Now let us move to the next theme, that one it is what it is given here, it is in this one. Okay, sir. Yes. మనకి నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ థీమ్ రిలీజియన్ అండ్ సొసైటీ ఉంది. రిలీజియన్లో సొసైటీలో భాగంగా మనకి వివిధ సామాజిక సంస్కర్తలు, సాంఘిక సంస్కర్తలు అంటాము, వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంఘాలు కావచ్చు, సమాజాలు కావచ్చు, లేక సంస్థలు కావచ్చు, ఏ విధంగా ప్రజల్ని మార్పులకు, అంటే ఆ కాలంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, ఎవిల్స్ అని కూడా అంటాము, ఇవన్నీ కూడా రూపుమాపడానికి ఏ విధంగా కృషి చేశారు. అటువంటి నాయకుల గురించి మనకి ఈ లెసన్లో చాలా కూలంకషంగా వివరించారు. లైక్ రామకృష్ణ పరమహంస, తర్వాత మనకి రాజా రామ్మోహన్ రాయ్ గురించి, కందుకూరి వీరేశలింగం గురించి కానీ, తర్వాత అలీగఢ్ విశ్వవిద్యాలయం పెట్టినటువంటి మహమ్మద్ సయ్యద్ గురించి కానీ, నారాయణ గురు, భాగ్యారెడ్డి వర్మ గురించి, పూలే గారి గురించి, ఇట్లా అందరి వ్యక్తుల గురించి ఇక్కడ మనకి వాళ్ళు చేసినటువంటి సాంఘిక సంస్కరణలు ఏమున్నాయి, బాల్య వివాహాల గురించి లేదా వితంతు పునర్వివాహాల గురించి కానీ, సమాజంలో ఉన్నటువంటి రకరకాల రుగ్మతల్ని ఏ విధంగా రూపుమాపాలి, సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఆ కాలంలో ఉన్నటువంటి మూఢాచారాలను తొలగించడం కోసం చేసినటువంటి వ్యక్తుల గురించి కూడా మనకి ఈ లెసన్లో డిస్కస్ చేశారు. అలాగే తర్వాత మనకి సెక్యులరిజం, ఇందాక మనం చెప్పుకున్నాం. సెక్యులరిజం అంటే ఏంటిది అంటే భారతదేశము భిన్న సంస్కృతుల, భిన్న మతాచారాల యొక్క ఒక వైవిధ్యభరితమైనటువంటి ఒక దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సోదర భావాన్ని కలిగి ఉండాలంటే సెక్యులరిజం యొక్క ఇంపార్టెంట్ ఏంటి అని చెప్తూ మనకి ఈ లెసన్ అన్ని పొందుపరిచారు సార్.
తర్వాత మనకి కల్చర్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఇంకొక లెసన్ ఉంది. ఈ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ లెసన్లో మనకి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ మీడియా అంటే ప్రదర్శనా కళలు అంటే భారతదేశంలో రకరకాల కళలు ఉన్నాయి. భాషలు ఎన్నైతే ఉన్నాయో 1600కు పైన భాషలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రాంతానికి తనదైనటువంటి ఒక సంస్కృతి ఉంది, తనదైనటువంటి ఒక కళ గురించి కూడా ఉంది. మనం చూసుకున్నట్లయితే తెలంగాణకి ఒక రకమైన యక్షగానం, ఆంధ్రాకి వచ్చేసరికి కూచిపూడి, ఒడిశాకు పోతే ఒడిస్సీ, ఇట్లా ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి తమిళనాడు, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కళలు ఉన్నాయి. ఈ కళలలో మళ్ళీ ప్రదర్శనా కళలు వేరు, ఇంకా శివతాండం మన కాకతీయుల కాలంలో ఉన్నటువంటి శివతాండం. కాబట్టి ఇటువంటి కళల పట్ల మనకు కూడా ఒక మంచి భావన కలిగి ఉండాలి. కళాకారుల జీవితాల గురించి, వాళ్ళకు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు, వాళ్ళకు కావలసిన సదుపాయాలు ఎవరు కలిగిస్తారు, ఇప్పుడు అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటిని మనం కూడా కూలంకషంగా చర్చిస్తున్నట్లయితే విద్యార్థులు కూడా వాళ్ళ పట్ల ఒక సద్భావన కలిగి ఉంటారు. వాళ్ళకి భారతదేశం యొక్క భిన్న సంస్కృతి ఆచారాల పట్ల ఒక మంచి విశ్వాసాన్ని కలిగి ఉండి మన ఉన్నతమైనటువంటి కళల్ని వాళ్ళు గౌరవించగలుగుతారు. తర్వాత మనకి మీడియా అండ్ కమ్యూనికేషన్. సో ఈ రోజుల్లో మనకు మీడియా ఎంత ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీడియా అంటే కేవలము ప్రింట్ మీడియానే కాదు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా, ఇంటర్నెట్ కూడా ఇప్పుడు ఒక మీడియానే ఉంది. సోషల్ మీడియా గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఈ రోజుల్లో విద్యార్థులు దాన్ని వాళ్ళకందరికీ తెలుసు, మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మంచి చెడుల గురించి మనం క్లాస్ రూమ్లో డిస్కషన్ చేయాలి. మనకి ఆ లెసన్లో ఉంది సినిమా యొక్క ప్రభావము, వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమాస్, మూవీస్ ఆన్ ది సొసైటీ. కాబట్టి ఆ మూవీస్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మన క్లాస్ రూమ్లో పిల్లలకి డీటెయిల్గా దాని యొక్క లాభ నష్టాలు, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మనం చెప్పినట్లయితే వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాని మనకు ఒక మంచికి ఎలా ఉపయోగించాలి అనేది మనము అవగాహన కల్పించాలి. విద్యార్థులు కూడా దాన్ని నేర్చుకొని మన పాఠాలకి మన జ్ఞాన సంపన్నత కోసం దాన్ని మనము సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి, కానీ వేరే దానికి కాదు అని నేర్చుకుంటారు. అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, మ్యాన్మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, న్యాచురల్ డిజాస్టర్, కాబట్టి ఈ డిజాస్టర్స్ గురించి కూడా మనము ఎప్పటికప్పుడు జాగరూకతతో ఉన్నట్లయితేనే, అంటే ఎప్పటికప్పుడు మనము యాక్టివ్గా ఉండి ఎప్పుడు ఏది జరిగినప్పుడు మనం ఎట్లా స్పందించాలి అని తెలుసుకున్నట్లయితే ఆయా సందర్భాల్లో వాళ్ళు ప్రాణరక్షణ కానీ ఆస్తి రక్షణ కానీ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇన్ డీటెయిల్గా మనము ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి టైం లేదు సార్. జస్ట్ షార్ట్ టైంలో మనము ఈ గురించి ఈ అన్ని లెసన్స్ మనం తెలుసుకున్నట్లయితే పిల్లవాళ్ళు మనకు సోషల్ అంటే ఎందుకు, సోషల్ ఎందుకు చదవాలి అనేది వాళ్ళకి డౌట్ రాకుండా, ఇప్పుడు మనం సోషల్ ఎందుకు చదవాలనే దాని మీద మనము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పిల్లవాళ్ళకి ఇచ్చినాము. అట్లాగే మరి ఇవన్నీ టెక్స్ట్ బుక్ గురించి కదా సార్. మరి తర్వాత ఎగ్జామ్లో వాళ్ళకి కష్టమైంది ఏంటంటే పారాగ్రాఫ్ రాయడం ఒకటి, ఇన్ఫర్మేషన్ స్కిల్, టేబుల్ కానీ గ్రాఫ్ కానీ. కాబట్టి దీని గురించి కూడా ఒక 5 minutes దాని గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేస్తే విద్యార్థులకి అనుకూలంగా. పారాగ్రాఫ్ దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయాలి అనేది మనము విద్యార్థులకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తే రాబోయే రోజుల్లో దాంట్లో వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది సార్. మనము ఓకే సార్. ఈ యొక్క పారాగ్రాఫ్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా పారాగ్రాఫ్ని చూజ్ చేసుకోవడమే ముఖ్యం. అంటే ఎప్పుడైతే టీచరు పిల్లవానికి పారాగ్రాఫ్ చూజ్ చేసి ఇవ్వాలి, ఆ చూజ్ చేసినటువంటి పారాగ్రాఫ్ను దాంట్లో ఉన్న ఒక సమస్య ఉంటుంది, అంటే పారాగ్రాఫ్లో సమస్య ఉన్నదాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇక్కడ మనకు పేదరికం అండ్ అవగాహన మరియు అవగాహన లెసన్లో ఒక చిన్న పారాగ్రాఫ్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. అంటే దాన్ని మనము ఒక పాయింట్స్ రూపంలో పిల్లలకు నేర్పియాలి. పావర్టీ డస్ నాట్ మీన్ ద ఓన్లీ హంగర్, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. అంటే ఈ యొక్క పారాగ్రాఫ్లో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసినాం. పూర్ పీపుల్ ఆఫ్టెన్ డు నాట్ హ్యావ్ ల్యాండ్ ఎడ్యుకేషన్ విచ్ మేక్స్ ఇన్ డిఫరెంట్ ఫర్ దెమ్ ఎర్న్ లివింగ్. మరి ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళు ల్యాండ్ లేకపోవచ్చు, ఎడ్యుకేషన్ లేకపోవచ్చు. మరి ఇది మిగతా వాళ్ళతోటి ఈ జీవితంలో మన జీవించడానికి అది డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పుకోవాలి. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ జాబ్స్ ఇన్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ పావర్టీ. అంటే ఈ యొక్క మనకు జాబ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల, ఈ యొక్క ప్రాపర్ జాబ్స్ లేకపోవడం వల్ల రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు. ఈ రెగ్యులర్ ఇన్కమ్ అనేది లేకపోవడం వల్ల మనం పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అదేవిధంగా
people living in poverty do not get basic facilities like good food, schools and health services. ఈ హెల్త్ సర్వీసెస్ వీటి గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు. ఇక్కడ ఈ ఇన్సూరెన్స్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఒకటి PMJJBY అని చెప్పి ఒకటి PMSBY ఒకటి అని చెప్పి ఒక 2 ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. అది మీరు పిల్లలకి అవగాహన చేయించండి. ఒకదానికి ఇయర్లీ 20 రూపీస్ కడితే మనకు 2 lakhs యాక్సిడెంట్ బెనిఫిట్ వస్తుంది జస్ట్ 20 రూపీస్ తోటి. అదేవిధంగా ఒకటి 330 రూపీస్ తోటి ఇంకొకటి PMJBY అని చెప్పి ఒక JJBY అని ఒకటి ఉంటుంది. అది అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మనకు పిల్లలకు చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ని తీయమని చెప్పండి. అది తీస్తే జస్ట్ 330 రూపీస్లో మనము వీళ్ళకి 2 లక్షలు బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతావు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు. అది ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా పూర్ పీపుల్ ఆఫ్టెన్ హ్యావ్ నో వాయిస్ అండ్ కెన్ నాట్ టేక్ అ పార్ట్ ఆఫ్ డిసిషన్స్ మేడ్ బై ద గవర్నమెంట్. మరి గవర్నమెంట్ ఎప్పుడైతే డిసిషన్స్ తీసుకుంటుందో దాంట్లో ఈ యొక్క ప్రజల యొక్క వాయిస్, పూర్ పీపుల్ యొక్క వాయిస్ ఇక్కడ వినిపించడం లేదు, దాన్ని కూడా వచ్చే విధంగా చేయాలి అని చెప్పి మనం ఈ యొక్క పారాగ్రాఫ్ నుంచి ఉంది. అదేవిధంగా ఈ మొదటి పారాస్ అయిపోయిన తర్వాత, మొదటి ఒక 5 పాయింట్లు అయిపోయిన తర్వాత సజెషన్స్ ఇవ్వాలి. అంటే పిల్లలు సజెషన్స్ అని రాయాలి అక్కడ. ఏమని? ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూర్ చిల్డ్రన్. అంటే ఇక్కడ మనం ఆ పిల్లవాడు సజెషన్ ఇస్తున్నాడు, సజెషన్ రాస్తున్నాడు. ఎందుకంటే ఈ సజెషన్స్ రాయడం అనేది దీంట్లో ముఖ్యం. అంటే నువ్వు ఆ పేరాగ్రాఫ్ను అవగాహన చేసుకున్న తర్వాత ఏ విధంగా పిల్లవానికి అర్థమై దానికి రెమెడీ ఏం చేస్తున్నాడు, ఆ రెమెడీ చేయడం అనేది ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్. మోర్ జాబ్ ఆపర్చునిటీస్ షుడ్ బి క్రియేటెడ్ సో పీపుల్ కెన్ ఎర్న్ రెగ్యులర్ ఇన్కమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఎవరైతే అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా మనము రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే విధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఈ యొక్క రూరల్ పీపుల్కి కూడా కల్పించాలి అనే దాని మీద గవర్నమెంట్ని కోరుతున్నాం. అదేవిధంగా లాస్ట్ వన్ ఏంటి అంటే పూర్ పీపుల్ షుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు షేర్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ఒపీనియన్స్ ఇన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ప్రజావాణి అనండి, ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఈ యొక్క పేదవాళ్ళ యొక్క, అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ యొక్క వాయిస్ వినిపించే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళ ప్రాబ్లమ్ను చెప్పిచ్చే విధంగా ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అంటే ఈ పిల్లల ద్వారా మనము ఆ సొసైటీని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా మనం సజెషన్స్ ఇవ్వగలిగితే, అంటే ఈ విధంగా పారాగ్రాఫ్ని అనలైజ్ చేయాలి. ఈ విధంగా అనలైజ్ చేస్తే ఇప్పుడు 8th, 9th, 10th వరకు ఈ 3 సంవత్సరాల్లో మనకు ఖచ్చితంగా పిల్లలకి ఇవన్నీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఫర్దర్గా ఏమవుతుందంటే ఒక పిల్లవాడు మ్యాథ్స్ తీసుకోవచ్చు. ఆ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లగానికి సోషల్ తర్వాత ఎక్కడ తగలదు. కాకపోయినా ఈ సమస్యలు అయితే తగులుతుంటాయి. ఆ సమస్యలను ఏ విధంగా దాన్ని చేయించాలి, దాన్ని పరిష్కరించుకోవడానికి ఈ పారాగ్రాఫ్ ఎనలైజేషన్ అనేది ఒక మంచి అవకాశం మేడం. ఈ విధంగా మనం పిల్లలకి అవగాహన చేర్పించాలి. ఓకే సార్, ఓకే. ఇంకా మనకి ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ని కూడా ఎలా అవగాహన చేసుకోవాలో మనకందరికీ తెలుసు. కాబట్టి టైం లేదు కాబట్టి చిన్నగా ఫస్ట్ మనకు టేబుల్ యొక్క హెడ్డింగ్ ఏముంది, టేబుల్ దేని గురించి చెప్తుంది, టేబుల్లో ఉన్న అంశాలు ఏంటి, కాలమ్స్ ఏమున్నాయి, ఇక్కడ చూసినట్లయితే స్మాల్ ఫార్మర్స్, మీడియం ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్ అండ్ ఇయర్స్ ఇచ్చారు, ఏ ఇయర్లో ఎంత ఉంది. సో ఈ రాసేటప్పుడు క్రిటికల్ థింకింగ్ అంటే అనలిటికల్ థింకింగ్ తోటి మనము పిల్లవాడికి ఎట్లా రాయాలనేది నేర్పినట్లయితే ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరము అతని లైఫ్లో కూడా ఏది ఎందుకు ఎలా చేయాలి, ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు తరిగింది, ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది అనే విషయంలో వాళ్ళు అంటే మనం తెలుగులో తులనాత్మకంగా విశ్లేషణ చేయడం. ఎప్పుడైతే విశ్లేషణ వస్తుందో వాడు పూర్తిగా అవగాహన చేసుకుంటాడు. ఏదైనా తర్వాత లైఫ్లో కూడా ప్రతి విషయాన్ని, తనకి అనుభవంలోకి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించి రేషనల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. దానికోసమే మనము ఈ టేబుల్ కానీ గ్రాఫ్ కానీ పెట్టడం జరిగింది. వాళ్ళకు నచ్చిన ఒపీనియన్ని వాళ్ళ తనదైన భాషలో వాళ్ళు రాయడానికి మనం ఒక అవకాశం కల్పించడానికి ఈ 2 అకాడమిక్ స్టాండర్డ్స్ మనము 8th క్లాస్ నుంచి అంటే 6th క్లాస్ నుంచే ఉంది. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం కొంచెంగా పెరుగుతుంది కాబట్టి ఈ డెవలప్ చేసినట్లయితే వాళ్ళు ఇంకా బాగా రాయగలుగుతారు పై క్లాస్లోకి వచ్చేసరికి. కాబట్టి మనము ఈరోజు ఈ 2 టాపిక్స్ని మనం డిస్కషన్ చేయడం జరిగింది సార్. ఎస్, సో లెట్ us end the session with this one. Whereas we have discussed the maximum the textbook it is there. I hope the students understood this one well, and they will practice the things that in future about this one it is there. Thank you very much. Thank you. Thank you.